ఏమిటది? మీరు మాత్రం ఎందుకలా విడిగా నిలబడ్డారు? ఇలా రండి. వారు వేరే వర్ణం రా. అందరూ ఏకవర్ణం కావాలని పిలుస్తున్నాను. వాళ్ళు వేరే వర్ణం రా. రే, వర్ణం అనేది జెండాలో మాత్రమే ఉండాలిరా, జనాల మనసుల్లో ఉండకూడదురా. వాళ్ళు వేరే జాతిరా. వాళ్ళు వాళ్ళు అంటున్నావే, వాళ్ళు ఎవర్రా? ఈ రోడ్డు వేసింది వాళ్ళు, మీ ఇళ్లు కట్టింది వాళ్ళు, ఓట్లు వేసేది వాళ్ళు, మీ బట్టలు ఉతికేది వాళ్ళు, దమ్ము పట్టి డ్రైనేజీలో దిగి శుభ్రం చేసేది వాళ్ళు, బియ్యం గోధుమ రవ్వ ఇవన్నీ పండించేది వాళ్ళు. మొత్తానికి వాళ్ళనే వాళ్లే, లేకపోతే మన నోట్లోకి వెళ్ళవరా వేళ్ళు. ఏంటయ్యా చాక్లెట్ దొరుకుతుంది అనుకుంటే అది చెడగొట్టావే. అరే అమ్మాయి కూడా ఎంత దూరం మాట్లాడింది మీకోసమేరా. ఈ రోజు స్వాతంత్ర దినం రా. ఈ మంచి రోజున స్వాతంత్రం కోసం పాటుపడిన ఒక నాయకుడి గురించి మీరు తెలుసుకోవాలరా. ఇలా చూడండి, చూసారా? ఈయనెవరో తెలుసా? ఓ తెలిసే, ఈయనగా పోలీసులు వెతుకుతున్నారు. ఏంట్రా అంటున్నావు? ఈయన నల్లమల్లి ఏరియా నక్సలైట్ లీడరు. మీసాలు పెంచుకున్న ఒకే ఒక కారణంతో భారతీయాన్ని నక్సలైట్ గా మార్చేశారా? ఇటువంటి పాపపు మాటలన్నీ వినకూడదని రెండు చెవులు గట్టిగా కండువాతో కట్టేసుకున్నారా భారతీయారు? చిరంజీవిలాగా పార్టీ పెట్టావా? అందులో నన్ను చేర్చుకో. రే, నేనెక్కడ పార్టీ పెట్టాను? జెండాని ఎగరేశావు, జనాల్ని కూడగట్టావు. అరే దుర్మార్గుడా, మందు కొడితే నీకు జాతీయ జెండాకు పార్టీ జెండాకు తేడా తెలియడం లేదా? అదంతా నాకు తెలీదు. నీ పార్టీలో నేను ఖచ్చితంగా చేరాల్సిందే. నాకు హోమ్ ఇవ్వాల్సిందే. నీకు హోము కాదురా, హోమగుండం చేస్తా. రే, ఆ పచ్చ స్లీవ్లెస్ జుట్టు చూసావా? అవునరా, సూపర్ పార్టీ. ఎవరా తను? జుట్టు విరబోసుకుంది. అదే ఇప్పుడు ఫ్యాషన్. ఇంటికి వెళ్ళగానే తీసి మేకు తగిలిస్తారు. బహుశా ఇది పికప్ అవుతుంది అనుకుంటాను. దీన్ని ఇంగ్లీష్ లో మాట్లాడే లైన్ లో పెట్టాలి. ఇప్పుడు ఎలా పికప్ చేస్తానో చూడు. మేము పికప్ చేయలేమా? వద్దురా, నాకేదో డౌట్ గా ఉంది. ఇది కొంచెం కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఏమనుకున్నారు? ఏంది వెళ్ళామా? సరే ఏంటి లేటు? సైకిల్ పంచర్ అయిందమ్మా. నీకోసం ఎంతసేపు నుంచోవాలి? అక్కడ కస్టమర్లు వెయిట్ చేస్తూ ఉంటారు. పద వెళ్దాం. అవును, తులసి సబ్బు తీసుకొచ్చావా? నేను చెప్పలేదు డౌట్ గా ఉందని. ఎలా చెప్పావు? అలా వచ్చేస్తుందిరా. సూర్య, ఏమిటి సిగరెట్ దోస్తున్నావు? పోలీసులు చూస్తే పట్టుకుంటారా? పెట్టుకుంటేనే పట్టుకుంటారా లేక కాలిస్తే పట్టుకుంటారా? కాలిస్తేనే పట్టుకుంటారు. లా పాయింట్ పెట్టేశాడు. మరి నోట్లో ఉంది స్టైల్ రా. అది సరే, మీరేమైనా పట్టారా? పికప్లు డ్రాప్లు? ఎందుకు అడుగుతావులే, ఇప్పుడే ఒకటి డ్రాప్ అయింది. లేకపోతే మేము ఎస్కేప్ అయ్యేవాళ్ళమే కాదురా. వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే లవ్ చెప్పేస్తాడు అనుకుంటాను. ఊరుకోరా, వీడు వెళ్ళి ఉప్మా తిన్నారా అని అడుగుతాడు. లేదు ఇడ్లీ తిన్నారని చెబుతుంది. చట్నీ వేసుకోవడం మర్చిపోలేదు కదా అని వీడు అడుగుతాడు, వచ్చేస్తాడు. దీనికే ఈ ఒలింపిక్ పరుగు. ఎలా చెప్పావురా? అలా వచ్చేస్తుందిరా. డ్రైవర్, ఇక్కడ కొంచెం వెయిట్ చేయవా? ఎవరిని పట్టుకుంటా? డ్రైవర్ అని వాడుతున్నా, ఫోన్లే కదా లిఫ్ట్ ఇస్తే ఫోజ్ కొడుతున్నావు. సారీ, నెక్స్ట్ టైం ఎక్కిస్తారా? ఎక్కిస్తా, నీ మీద ఎక్కిస్తా. హాయ్ హాయ్, మనోహర్ వచ్చాడు. సాటర్డే నైట్ అంతా తాగుడే తాగుడే. ఎంత దొరికిందిరా? సారీ గైస్, ఒక్క 5 దొరికింది. ఏంటి 5,000? దాంతో మన సిటీనే కొనొచ్చురా. అనవసరంగా తొందరపడకు. ఓ పాత 5 రూపాయల నోటు దొరికింది. అది ఎవడో లామినేట్ చేసి మరీ పెట్టుకున్నాడు. చెల్ల నోటు చేతిలో పెట్టుకుని చిల్లర వేషాలు వేస్తావా? చెవి కొరికేస్తానా? చెవి కొరకదు, చేతికొచ్చిన డబ్బు కావాలి అంతేగా? అవును, ఏర్పాటు చేస్తాను చూడు. హాయ్, ఎక్స్క్యూజ్ మీ, మీరేగా ఈసారి మిస్ గోవా 2002గా వచ్చింది? సారీ, నేను పాల్గొననే లేదు. ఈ బ్యూటీయా? రే మోహన్ చెప్పు. చాచా, ఛాన్సే లేదురా. మరి ఎవరై ఉంటారు? ఒకవేళ జపాన్ లో పాల్గొందేమో. ముక్కుతో జపాన్ అంటవేనా? అది కరెక్టే. మీరు మిస్ అయ్యారు కనుక ఎవరికో ఇచ్చేసి ఉంటారు. ఇట్స్ ఓకే, నీకేం కావాలి? ఏం లేదు, అందరం వారంలో 5 రోజులు కాన్వెంట్ పిల్లలా కష్టపడి చదువుతాం. శనివారాలు మాత్రం రౌడీలు మళ్ళీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాం. ఈ రోజు శనివారం, అందుకే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. కొంచెం కోఆపరేట్ చేస్తారా మీరు? సారీ మేడం, అనవసరంగా తొందరపడి చేసుకున్నారు. నేను ఎంజాయ్మెంట్ అన్నది ఆ ఉద్దేశంతో కాదు. కొంచెం మందు కొట్టి జాలీగా పక్కన కూర్చుందాం అనుకున్నాం. దానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకు కొంచెం హెల్ప్ చేస్తారేమోనని. ఏంటి మేడం, మీరేమో ఆమ్ ఫట్ అని ఆఫ్ బాట్ అరచేతిలో ఉంచి అలా సైలెంట్ అయిపోతారా? ఆ తర్వాత మాకు చిప్స్ గ్లాసులు ఎవరిస్తారు? ఇదేంట్రా, చేతి ఖర్చులు డబ్బులు ఇస్తారనుకుంటే ఆఫ్ చేతిలో పెట్టి అతను కొట్టెళ్ళారే. వీళ్ళు నవనాగరికపు మగవులు మాత్రమే కాదురా, మొబైల్ వైన్ షాప్ కూడా. ఇంకొంచెం బ్యాగ్ లో వెతికితే ఆమ్లెట్ ఆఫ్ బాయిల్ కూడా దొరికేవేమోరా. ఏమిటే ఇది? డ్రీమ్ సీన్ లో వచ్చినట్టుగా చాలా స్లోగా వేస్తున్నావు. దీనికి మాత్రం తక్కువ లేదు. జుట్టు కత్తిరించుకోమంటే వింటున్నారా? ఊరుకోవే, 2009లో ఇదే ఫ్యాషన్. అప్పుడు మన హీరో మహేష్ బాబు కూడా ఇదే స్టైల్లో ఉంటాడు. అది మాత్రమే కాదే, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఇలా సిగబెట్టుకోవాలని ఒక ధర్మం అంటూ ఉంది కదా. అదైనా సరిగా చేస్తున్నారా?
ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకుని వస్తున్నారు. ఏం చేయమంటావే? పోయిన వారం నేను పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు తాళి తీసి ఇచ్చేటప్పుడే పెళ్లి కొడుకు ముఖాన్ని క్లోజ్ షాట్ లో చూశాను. షాక్ అయిపోయాను. ఆ బడవారాస్కల్కి పోయిన నెలలో నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. వచ్చేసింది చూడు నాకు టెన్షన్. హోమగుండంలోంచి ఒక ఇడుగురాయి తీసుకుని ఏరా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావని వాడి మొహం మీద పెళ్ళిలో ఒకటి పెట్టాను. అంతే, బొడబడా రక్తం కారింది. తర్వాత ఆగిందనుకో. ఏంటి రక్తమా? లేదే, పెళ్ళే ఆగిపోయింది. చాలు చాలు, ఈ రోజు చేసే గణపతి హోమం అయినా ఆటంకం లేకుండా చేసిరండి. నువ్వు జుట్టుకు ముడివేయవే, నేను కుమ్మేసి వస్తాను. ఇంచారులే, వెళ్ళండి. హలో, ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమైనా కావాలా సార్? ఈ రోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాన్ చేసుకుంటావు. అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చేయి. వీడు పర్సు బయటికి తీయర్రా. నోరు మీరా ఓసిగ్రాకి ఉండండి రా, ఎవడో ఒకటి దొరుకుతాడు, మంగళం పడద్దాం. రే ఒక్కొక్క బొట్టే తాగండి రా, లేదా తొరగైపోతే. టాటా సుమో కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా, ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా 0.5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్దేటి? రే, తన్నులు తింటారా? మీరందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా, నేను వస్తాను రా. అప్సెట్ అమ్మకరా, రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా, పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతన్ని ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా? మున్నా అయితే నాకేంటి సార్? ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశారు, చూస్తే తెలియట్లా. ఆలెన్ సాలే, $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా? దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఒకే ఒక పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్, చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను, చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికి లేనా? గ్రేట్ సార్, ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చు. ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా. అదేంట్రా ఓటీఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5గురు కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్ యు. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా, మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకొని బట్టి. లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి. సార్ కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే, ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను 1 సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా?
ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా ఓ సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. బొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ 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 ఆ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఇలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవడా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిల్ కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఎందుకు వాంతి చేసుకునేందుకు? ఎవర్రా అదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను. దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్డ్ నాప్కిన్ ఉంది. ఇదిగో ఇదిగో. అదేవద్దు కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. ఆటో కట్టేసాను సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళు ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లవ్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు. అదిగో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? పర్వాలేదు, దగ్గరికి రండి. ఇది మీ సెల్ ఫోనా? యా. బిల్లు కరెక్ట్ గా కడుతున్నారుగా? యా. ఏమీ లేదు, ఇంట్లో మా బామ్మ కొంటూ బాగోలేదు. ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, కడసారి ఒకసారి మాట్లాడతాను, మీ ఫోన్ ఇస్తారా? ఓకే, ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్. నో ప్రాబ్లం. ఊరికి కొత్తగా వచ్చారనుకుంటా, అడగగానే ఇచ్చారు, మాట్లాడతానే. హలో, ఎవరు? పెప్సీ ఉమ్మేనా? మీరెలా ఉన్నారు? నాకు సఖీ పిక్చర్ నుంచి ఒక సాంగ్ వినిపిస్తారా? ఏ సాంగా? ఉండండి, నా ఫిగర్ అడిగి చెప్తాను. ఏ సాంగ్ అడుగుదాం? మీ బామ్మకి సీరియస్ గా ఉందని ఉమ్మతో మాట్లాడతావా? అవునండి, మా బామ్మ పేరు కూడా ఉమ్మేనండి. యు సెడ్ పెప్సీ ఉమ్మా? అవునండి, ఆవిడ పెప్సీ తాగి నాకు చక్కగా ఉమ్మ ఇస్తుంటుంది, అందుకే అన్నాను. కాసేపు ఎంజాయ్ చేశాను. వచ్చావా? ఆ అమ్మాయిని ఏమని అడిగావు? రే, ఈ టై షర్ట్ మ్యాచ్ కాలేదురా, టై ఉంచి ఆ అమ్మాయిని ఏమని అడిగావు? ఆ అమ్మాయి టైం అడిగాను మావా. అదే అనుకున్నాను. ఎవరో తెలుసా అమ్మాయి? ఎవరు? మా ఎండి డాటర్. ఏమైనా తప్పుగా మాట్లాడావా? నా ఇమేజ్ పోతుంది. లేదు మావా, నీ ప్రమోషన్ గురించి మాట్లాడాను. నువ్వు నా ప్రమోషన్ గురించి మాట్లాడావా? రే, నా వర్త్ ఎంతో తెలుసా నీకు? ఎంతేంటి? $10,000. ఏం తలరుగుతుందా? నేను ఇంతవరకు వెంకటేశ్వర స్వామి డాలర్ ఒక్కటే వేసుకున్నారా? అది తప్ప నాకు ఇంకే డాలర్ తెలియదు. స్టెప్ ఇలా పడి ఉంటాను. ఎవరు? ఆ టీనేజ్ గర్ల్స్ మన ఇద్దరికి ఎంత బిల్డప్ ఇచ్చేళ్తున్నారో. ఓవర్టేక్ చైనా వద్దురా, వాళ్ళు పడితే పైకి లేపడానికి 100 మంది వస్తారు, కానీ మనం పడితే 4 మాత్రం వస్తారు, అది చివర్లో. అబ్బో, నీకు జనరాజు పెరిగింది మావా. పడింది రెడ్. హలో,
ఏదో రేసుల్లో వెళ్తున్నట్టు వెళ్ళారు, ఇప్పుడు సిగ్నల్ పడగానే ఆగారు. అందుకే నిదానం ప్రధానం అన్నారు. ఇట్స్ ఆల్ రైట్. సిగరెట్ తాగుతారా? నో. వెరీ గుడ్. సిగరెట్. ఐ స్మోక్ ఓన్లీ బీడీ. అది తాగితే నోరు గబ్బు కొడుతుంది. బిస్కెట్ అయితే గబ్బేం తెలీదు. అమ్మాయిరా సిగ్నల్ ఇచ్చాడు. బెంగళూరు అమ్మాయి. కలగడది. అయ్యో ఇది ఎక్కడ ఉంది? అమ్మా అయ్యో ఇదేంటి లారీ ఓనర్ ఫోటో ఇక్కడ ఎలా తీశారు? నిమ్మకాయ ఉంది. నిమ్మకాయ నిమ్మకాయ. జిన్నుంటేనా? ఇంట్లో చెప్పొచ్చావా? ఫ్లైట్ లో ఫారెన్ వెళ్తాను, ఇంట్లో చెప్పి రావడానికి. పోయి పని చూసుకోవా. నైట్ సిటీ కేబుల్ యాక్షన్ ఫిల్మ్ తీసుకొచ్చి లారీ క్యాప్ లో ఏం చేస్తున్నావా? నువ్వు మాత్రం ఏంటో తిట్టంగా మందు కొట్టి మిడ్ నైట్ మసాలా చూసుకుని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసి బండి మీద ఎక్కించావు కదా. ఆ నిమ్మకాయ తీసావా? ఇక్కడ వేలాడుతుంది, వేస్ట్ గా పడింది కదా అని తింటున్నాను. సరే దీన్ని ఎక్కడెందుకు వేలాడదీసావా? లారీ బాగా తిరగాలని వాహనం ఎలా తీసాడా? దుర్మార్గులారా, లోపల 750 స్పేర్ పార్ట్స్ ఉన్నాయిరా. వాటి వల్ల తిరగని బండికి నిమ్మకాయ వల్ల తిరుగుతుందా? మిమ్మల్ని చేంజ్ చేయడం నా వల్ల కాదురా. నిన్ను చేంజ్ చేస్తాను చూడు. అడుగు వచ్చాడు మ్యాప్ వేయడానికి. నన్ను కూడా కలిపేసుకో. ఏం జరిగింది ఇక్కడ? ఏం లేదు సార్, నేను ఇతను పాత స్నేహితులం సడన్ గా కలుసుకున్నాం. అందుకని బండిని లారీ కింద పార్క్ చేసి మాట్లాడుకుంటున్నాం. పార్కింగ్ గుద్దారు సార్. గుద్దావా? అవునండి. ఇందా చూస్తాకండి. లైసెన్స్ తీ. లైసెన్స్ సార్ కొంచెం టైం ఇవ్వండి, త్వరగా తీసుకుంటాను. ఏంటి లైసెన్స్ లేదా? అవును సార్. చూడండి సార్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు బేవర్స్ గడు. వీడు ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పొచ్చాడు సార్. వీడు క్లీనర్ సార్, వీడికి లైసెన్స్ లేదు, బండికి పర్మిట్ లేదు సార్. డ్రైవర్ ఎక్కడ రాకపోతున్నాడు? బండి నెంబర్ చెప్పు. నెంబర్ అండి అయ్యా, APA 5678 ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్. అది నా బండి నెంబరు. అవును. నీ బండి నెంబర్ చెప్పు. అది కింద షెడ్ లో రెస్ట్ తీసుకుంటుంది. అదెందుకండి? బండి నువ్వేగా డ్రైవ్ చేసింది? నేనెక్కడ డ్రైవ్ చేశాను? లిఫ్ట్ అడుక్కుని వచ్చానయ్యా. ముందు కూర్చుని ఒక ఎనిమి డ్రైవ్ చేశాడు. ఏమిటి ఎనిమియా? అవును. ఫిగర్ చూడగానే ఫ్రెండ్ వదిలేసేవాడు ఎనిమే కదండి అయ్యా. సరే సరే, కేసు బుక్ చేసి తప్పట్లేదు. కేసా? అయ్యో ఇలాంటి టైంలో 1 2 3 ఏమయ్యా చేపలకు 3 రూపాయలు అప్పిస్తావా? సిగ్నల్ లో ఈయన తీసుకుంటాడు. కలెక్ట్ చేయడంలో కింగ్ కదా. ఏంటి కోర్టులో ఫైన్ కడతావా? నాకు ఐజీ బాగా తెలుసు. నమస్తే. బట్ వారికి నేను అస్సలు తెలియదు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లోనా, రవిచ్చే నవ్వుల్లోనా.